Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of ఆలోచించండి ఐశ్వర్యవంతులకండి చాప్టర్ 2 ప్రగాఢ వాంఛ. విజయానికి తొలిమెట్టు, సంపదల దిశగా మొదటి అడుగు. ఎడిసన్ మహాశయుడిని కలుసుకునే నిమిత్తం ఎడ్విన్ సి బార్ట్ 50 ఏళ్ల క్రితం న్యూజెర్సీలోని ఆరెంజ్ కౌంటీలో రైలు దిగినప్పుడు అతను కేవలం ఒక నిరుపేద పాదాచారిలా కనిపించి ఉండవచ్చు. కాని అతని ఆలోచనలు మాత్రం రాజసంతో నిండి ఉన్నాయి. రైలు రోడ్డు నుంచి థామస్ ఏ ఎడిసన్ కార్యాలయం వైపుగా అతని పాదాలు అడుగులు వేస్తున్నప్పటికీ అతని మెదడు మాత్రం చేయవలసిన పని తాలూకు ఆలోచనలతో నిండిపోయింది. తాను ఎడిసన్ సమక్షంలో నిల్చున్నట్లు ముందే ఊహించుకున్నాడు. ఎడిసన్తో తన ప్రగాఢ వాంఛ గురించి చెబుతున్నట్లు, ఆ మాటలు ఇప్పుడే తనకు వినబడుతున్నట్లు అనుభూతి చెందాడు. బార్న్ ప్రగాఢ వాంఛ ఏమిటో తెలుసు కదా, ఎడిసన్కు వాణిజ్య సహచరుడుగా ఉండటం. బార్న్ మనోరథం కేవలం ఒక ఆశ మాత్రమే కాదు, అది కేవలం కోరిక కూడా కాదు, నిరంతరం దహించివేసే బలమైన వాంఛ. దాని ముందు అన్ని దిగదుడుపే, అంతే. కొన్నాళ్ల తరువాత బార్న్ తాను ఎడిసన్ను మొదటిసారిగా కలుసుకున్న ప్రదేశంలో, అంటే ఎడిసన్ కార్యాలయంలో మళ్లీ కలుసుకున్నాడు. తొలిసారి కలుసుకున్నప్పుడు అతను వాంఛాబద్ధుడు, ఈసారి అతను తన వాంఛను ఈడేర్చుకున్న ఘనుడు. అతనిప్పుడు ఎడిసన్తో వాణిజ్య వ్యవహారాలు నడుపుతున్నాడు. జీవితాంతం తనను పట్టి కుదిపేసిన స్వప్నం ఇవాళ సాకారమైంది. బార్న్ ఎందుకు విజయం సాధించాడంటే తనకేం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. దాన్ని సాధించటం కోసం ఆయన తన సర్వశక్తుల్ని ఒడ్డాడు. గెలుపు తప్ప అన్యదా శరణం నాస్తి. బార్న్ వాంఛ నెరవేరడానికి 5 ఏళ్లు పట్టింది. అందరి దృష్టిలో బార్న్ అంటే ఎడిసన్ వాణిజ్య చక్రంలో ఒక కొయ్య ముక్కలాంటివాడు మాత్రమే. కాని బార్న్ దృష్టిలో మాత్రం ఎడిసన్తో వ్యాపారం మొదలుపెట్టినప్పటినుంచి తాను ఎడిసన్కు వాణిజ్య సహచరుడే. ప్రగాఢ వాంఛ ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. బార్న్ తన లక్ష్యాన్ని సాధించాడు. ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఉండటం తప్ప అతను ఇంకేది కోరుకోలేదు. తన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి అతనొక ప్రణాళికను రచించాడు. కాని వెనుతిరిగి వెళ్లడానికి వీల్లేకుండా అతను తాను అంతవరకు నడిచి వచ్చిన దారులన్నిటినీ మూసివేశాడు. తన వాంఛ జీవిత పరమార్థంగా మారే వరకు అతను పోరాడుతూనే ఉన్నాడు. అంతేకాదు, ఆ పరమార్థానికి వాస్తవ రూపం కల్పించాడు కూడా. ఎడిసన్ను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను మొదట ఎడిసన్ను కలిస్తే చాలు. ఒకవేళ నేను అనుకున్నట్టు ఆయన దగ్గర వాణిజ్య సహచరుడుగా చేరే అవకాశం లేకపోతే ఆయన దగ్గరే ఏదో ఒక ఉద్యోగం లాంటిదాన్ని సంపాదించుకుని నెమ్మదిగా ఎడిసన్ దృష్టిని ఆకర్షిస్తాను అని బార్న్ తనకు తాను చెప్పుకోలేదు. నేను ఎడిసన్ను కలుస్తాను, తనతో వ్యాపారం నెరిపేందుకు నేను ఆసక్తిని కలిగి ఉన్నానని తెగేసి చెప్పేస్తాను అని మాత్రమే అతను నిశ్చయించుకున్నాడు. ఏదో ఒక రూపంలో ఎడిసన్ సంస్థలో చేరిపోవాలని బార్న్ ఆశించలేదు. ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది ఒక్కటే, థామస్ ఏ ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా చేరటం. అందుకే నాకు ఉన్న ఇతర అవకాశాలన్నిటినీ నేను వదులుకుంటున్నాను. నాకు కావలసిన దాన్ని సాధించటం కోసం జీవితాంతం పరిశ్రమిస్తాను అని మాత్రమే బార్న్ తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు. గృహోస్ముఖమయ్యే మార్గాలన్నిటినీ అతను మూసివేశాడు. గెలుపో ఓటమో చావో రేవో తేల్చుకోదలుచుకున్నాడు. బార్న్ విజయగాథ ఇది. సిరుల బాట పట్టించే తక్షణ ప్రేరణ. పూర్వకాలంలో ఒక్కనొక్క యోధునికి యుద్ధంలో ఒక తప్పనిసరి నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించేందుకు అతను నిశ్చయించుకున్నాడు. వైరి పక్షం వైపు అపారమైన సైనిక సంపద ఉంది. తన దగ్గర అంతటి సైనిక బలం లేదు. బలమైన శత్రుపక్షాన్ని ఎదుర్కొనేందుకు అతను తన సేనల్ని సిద్ధం చేశాడు. శత్రువుల్ని ఎదుర్కోవాలంటే ఒక నదిని దాటాలి. అందువల్ల తన సేనల్ని, ఇతర యుద్ధ సామాగ్రిని అతను పడవల మీదకి ఎక్కించాడు. గమ్యాన్ని చేరుకోగానే తాము ఇంతవరకు ప్రయాణం చేసి వచ్చిన పడవల్ని తగలబెట్టమని సైనికుల్ని ఆదేశించాడు. పడవలు తగలబడిపోతున్నాయి, చూశారు కదా, అంటే మనం ప్రాణాలతో సురక్షితంగా మళ్లీ ఈ రేవును దాటాలంటే మనం గెలిచి తీరాలి లేదా మరణించాలి అని అతను తన సైనికులకు చెప్పాడు. వాళ్ళు ఆ యుద్ధంలో గెలిచారు. ఎవరైనా దేన్నైనా సాధించాలనుకుంటే తాము అంతవరకు ప్రయాణించిన పడవల్ని తగలబెట్టేయాలి. గృహోన్ముఖం అయ్యే దారులన్నిటినీ మూసివేయాలి. అలా చేసినప్పుడే మానసికంగా ప్రగాఢ వాంఛాబద్ధులవ్వటం అన్నది సాధ్యమవుతుంది. విజయానికి ఇదే రహదారి. షికాగోలో 1871 అక్టోబర్ 10వ తారీఖున ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయారు. నగరంలో స్టేట్ స్ట్రీట్కు చెందిన అన్ని వాణిజ్య సముదాయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన మర్నాటి ఉదయం కొంతమంది వ్యాపారులు మంటల్లో కాలిపోయిన తమ దుకాణాల్ని చూశారు.
వెంటనే అందరూ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే షికాగోని వదిలి అంతకన్నా సురక్షితమైన ప్రాంతానికి తరలిపోవడం. వారందరిలో ఒక వ్యక్తి మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. తగలబడిపోయిన తన దుకాణం వైపు వేలెత్తి చూపుతూ, సోదరులారా, ఇక్కడే నేను ఈ ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనా నా లక్ష్యాన్ని సాధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా 100 ఏళ్ల క్రితం జరిగింది. వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. ఒక బలమైన వాంఛకు ప్రతిబింబంగా ఇప్పటికీ అది ఆ ప్రదేశంలో దేదీప్యమానంగా వెలుగొందుతుంది. ఆనాడు అందర్లాగే మార్షల్ ఫీల్డ్ కూడా షికాగోని వదిలిపెట్టి వెళ్లిపోయి ఉంటే అతనికి చాలా సులువుగా పని జరిగిపోయేది. ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, భవిష్యత్తు అంధకారమైనప్పుడు బతుకు జీవుడా అని పారిపోవడం సులభం. కానీ మార్షల్ ఫీల్డ్కు ఇతర వ్యాపారులకు మధ్య ఉన్న తేడాను గమనించండి. విజేతలకి ఓటమి పాలయ్యే వారికి మధ్య తేడా అదే. డబ్బును గురించిన అవగాహన పెరిగినప్పటినుంచి ప్రతి మనిషి దాన్ని కోరుకుంటాడు. కేవలం కోరుకోవటం వల్ల మాత్రమే డబ్బును సంపాదించలేం. అదొక వ్యసనంగా మారి ప్రగాఢ వాంఛగా మనసులో స్థిరపడినప్పుడే సంపదలు వచ్చి చేరుతాయి. అటు తర్వాతే ప్రణాళికలు మార్గాన్ని సుగమం చేస్తాయి. ఆ ప్రణాళికల్ని చిత్తశుద్ధితో ఆచరించినప్పుడే వైఫల్యానికి దూరంగా ప్రయాణం కొనసాగి సిరుల పంట పండుతుంది. వాంఛల్ని స్వర్ణమయం చేసే 6 సూత్రాలు. ఐశ్వర్యానికి సంబంధించిన వాంఛ ఆర్థిక విలువల్లోకి తర్జుమా కావడానికి 6 సూత్రాలు ప్రణాళిక ఒకటి ఉంది. మొదటిది, ఖచ్చితంగా ఎంత డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నారో నిర్ణయించుకోండి. బోలెడంత డబ్బును సంపాదించాలనుకుంటున్నాను అంటే సరిపోదు. ఆ మొత్తం ఎంతో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఖచ్చితత్వానికి సంబంధించిన మానసిక కారణాల గురించి రాబోయే అధ్యాయంలో మాట్లాడుకుందాం. రెండవది, డబ్బును సంపాదించడానికి మీరు చెల్లించబోయే మూల్యమేమిటో ఖచ్చితంగా తేల్చి చెప్పండి. కానీ ఖర్చు లేకుండా దేన్నైనా పొందటమన్నది వాస్తవ విరుద్ధం. మూడవది, కోరుకుంటున్న డబ్బును ఎప్పుడు పొందాలనుకుంటున్నారో తారీఖుతో సహా స్పష్టంగా వివరించండి. నాలుగోది, మీ కోరికను తీర్చుకునే ప్రణాళికను స్పష్టంగా నిర్వచించండి. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టండి. మీరు సిద్ధపడినా పడకున్నా కార్యాచరణకు తక్షణం పూనుకోండి. ఐదోది, మీరు సంపాదించాలనుకున్న డబ్బును అంకెల్లో స్పష్టంగా వివరిస్తూ ఒక తీర్మానాన్ని రాసిపెట్టుకోండి. ఎంతకాలంలో ఆ డబ్బును సంపాదించాలనుకున్నారో అది కూడా అందులో పేర్కొనండి. డబ్బుకు బదులుగా మీరేమి ఒడ్డదలుచుకున్నారో కూడా స్పష్టంగా రాయండి. ధనార్జన ప్రణాళికను స్పష్టంగా రచించండి. ఆరోది, రోజుకు 2 సార్లు అంటే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఉదయాన్నే నిద్ర లేవగానే మీరు రాసిపెట్టుకున్న తీర్మానాన్ని బిగ్గరగా చదవండి. అలా చదువుతున్నంతసేపు కోరుకున్న డబ్బును సంపాదించేసినట్టు, మీరు ప్రతిభావంతులైనట్టు ఊహించుకోండి. ఈ 6 సూత్రాల్ని పాటించడం అత్యంత ఆవశ్యకం. అన్నిటికంటే 6వ సూత్రంగా చెప్పుకున్న దాన్ని పాటించడం చాలా ప్రధానం. పని మొదలు పెట్టకుండానే డబ్బును సంపాదించేసినట్టు ఊహించుకోవటం నా వల్ల కాదు అని మీరు అభ్యంతరాన్ని వ్యక్తం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితిలోనే మిమ్మల్ని మీరు నిలువనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రగాఢ వాంఛ మీకు చేయూతగా ఉంటుంది. మీరు నిజంగా వాంఛించినట్లయితే ఆ వాంఛ సర్వకాల సర్వవ్యవస్థల యందు నిద్రపోనివ్వక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్టే ఊహించుకోవటం పెద్దగా కష్టం కాదు. ఇక్కడ ప్రధాన ఉద్దేశం డబ్బును సంపాదించడం, ధనాన్ని సంపాదించాలని కృతనిశ్చయాలే ఉండటం. కాబట్టి ఆశించిన డబ్బు చేతిలోనే ఉన్నట్టు మిమ్మల్ని మీరు ఒప్పించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. మిమ్మల్ని మీరు కోటీశ్వర్లుగా ఊహించుకోగలరా? మానవ మస్తిష్కానికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోతే ఈ మాటలన్నీ వాస్తవ దూరాలుగా మీకు వినిపిస్తాయి. ఈ 6 సూత్రాల్ని, వాటి ఆదేశాల్ని ఆండ్రూ కార్నెగీ విన్నారు. అందుకే ఒకానొక మిల్లు కార్మికుడైన ఆయన ఆ సూత్రాల్ని మారు మాట్లాడకుండా పాటించి వాటి ద్వారా $100 మిలియన్ పైగా సంపాదించారు. ఈ సూత్రాల్లోని ప్రధానోద్దేశాన్ని గమనించిన వారికి కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. థామస్ ఏ ఎడిసన్ మహాశయుడు కూడా ఈ సూత్రాల్ని కాచి వడపోశారని తెలుసుకోవటం మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఆయన వాటి నిగ్గు తేల్చి ధనార్జనకు లేదా మరేదైనా ఆశయ సాధనకు ఈ సూత్రాలు మార్గదర్శకంగా పనిచేస్తాయని ఘంటాపదంగా చెప్పారు. ఈ సూత్రాల్ని పాటించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఎలాంటి బలిదానాలు అవసరం లేదు. ఒకరి అజ్ఞానంతో కాని విద్యుత్తుతో కాని వాటికి పెద్దగా నిమిత్తం లేదు. వీటిని ఆచరణలో పెట్టడానికి పెద్ద పెద్ద చదువులు చదవనక్కర్లేదు. కాని వీటిని సమర్థంగా అమలు చేయాలంటే ఆ వ్యక్తి ధనార్జనకు అదృష్టానికి ఎలాంటి సంబంధం లేదన్న సృజనాత్మకత పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఒక్క విషయం తెలుసుకుని తీరాలి. ఐశ్వర్యాన్ని ఆర్జించిన వారంతా మొదట ఆశించటం, స్వప్నించటం, కోరుకోవటం, వాంఛించటం, ధనార్జనకు సరైన ప్రణాళికల్ని రూపొందించుకోవటం వంటి దశలన్నీ
ధనం కోసం ఆరాటపడకుండా, ధనం కోసం కలలు కనకుండా ఐశ్వర్యాన్ని సంపాదించడం సాధ్యం కాదని మీరు తెలుసుకోవాలి. ఒక్కసారి మీరు దాన్ని మనసా వాచా నమ్మితే కోరుకున్న ధనం మీ చేతిలో ఉన్నట్లే. శక్తి సంపన్న స్వప్నాలు. ధనార్జన కోసం పరుగులు పెడుతున్న వారంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ నూతన ప్రపంచం నవీన భావాల్ని, నవీన పద్ధతుల్ని, కొత్త నేతల్ని, కొత్త ఆవిష్కరణల్ని, బోధనకు, వాణిజ్యానికి కొత్త పద్ధతుల్ని, కొత్త పుస్తకాల్ని, క్రొంగొత్త సాహిత్యాన్ని, టెలివిజన్ కోసం కొత్త కార్యక్రమాల్ని, చలనచిత్రాల కోసం కొత్త ఆలోచనల్ని కోరుతుంది. విజిగీష, స్పష్టమైన కోరిక, తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోవటం, దాన్ని సాధించాలన్న ప్రగాఢ వాంఛ అన్నవి ఒకే ఒక సమిష్టి అవసరానికి, అంటే కొత్తదనానికి సంబంధించిన అభిలాషలోని మూల లక్షణాలు. సంపదల్ని ఆర్జించాలని కాంక్షించేవారంతా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచానికి నిజంగా నేతృత్వం వహిస్తున్న వారంతా తమ రక్షణ కవచంలోంచి వాస్తవిక దృక్పథంలో తిరుగులేని ఉత్సాహంతో పనిచేస్తూ, అవకాశాలు ఇంకా కన్ను తెరవకముందే తమలోని శక్తియుక్తులన్నిటినీ లేదా ఆలోచనల వేగాన్ని ఆకాశ హార్మ్యులుగాను, మహానగరాలుగాను, విమానాలుగాను, ఆటోమొబైల్ ఉపకరణాలుగాను, ఇంకా జీవితాన్ని సుఖమయం చేసే సకల వస్తు సంచయంగాను మార్చివేశారు. ఐశ్వర్య సముపార్జనలో మీ కలల్ని తప్పుపట్టేందుకు ప్రయత్నించేవారి ప్రభావానికి లోను కావద్దు. ఈ నవీన ప్రపంచంలో మీ వంతు సంపదల్ని మీరు సంపాదించాలనుకుంటే మానవ నాగరికతకు మార్గనిర్దేశం చేసిన మహాస్వాప్నికుల శక్తియుక్తుల్ని మీరు సొంతం చేసుకోవాలి. మన ప్రతిభ వ్యూహోత్పత్తుల్ని మరింత పెంచుకుని వాటి ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందటమే మీ ఉద్దేశము, నా ఉద్దేశము కూడా. మీరు చేయాలనుకుంటున్న పని సక్రమమైనదైతే, మీకు దానిలో నమ్మకం ఉంటే ఇక ముందుకు వెళ్ళండి. దాన్ని మొదలు పెట్టండి. మీ కలల్ని నిజం చేసుకునే క్రమంలో తొలుత ఏదైనా తాత్కాలిక ఓటమి ఎదురైన వెంటనే మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ల మాటల్ని లక్ష్యపెట్టవద్దు. ప్రతి ఓటమి తత్సమానమైన విజయాన్ని వెంట తీసుకువస్తుందన్న నిజం వాళ్లకి తెలిసి ఉండదు. విద్యుత్తో పనిచేసే ఒక దీపాన్ని కనిపెట్టాలని థామస్ ఎడిసన్ కలగన్నాడు. తన కలను సాకారం చేసుకునే దిశగా పరిశ్రమించటం మొదలుపెట్టాడు. 10,000 సార్లు విఫలమైనప్పటికీ ఆయన తన కలను వదులుకోలేదు. దాన్ని నిజం చేశాడు. వాస్తవిక స్వాప్నికులు లక్ష్యాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. సిగార్ దుకాణాల చైన్ను స్థాపించాలని వెలాన్ కలలుగన్నాడు. తన కలను నిజం చేసుకునేందుకు కష్టించి పనిచేశాడు. ఇప్పుడు అమెరికాలోని యునైటెడ్ సిగార్ స్టోర్స్ కంపెనీ ఒక పేరెన్నికగల వాణిజ్య సంస్థ. గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టాలని రైట్ సోదరులు ఉవ్విళ్లూరారు. వారి కల నిజమై ఇవాళ ప్రపంచమంతటా భూమ్యాకాశాలకు హద్దుల్ని చెరిపేస్తూ విస్తరించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. విశ్వంలోని శక్తుల్ని ఏకీకృతం చేసే విధంగా ఒక వ్యవస్థను సృష్టించాలని మార్కోని కలగన్నాడు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రేడియో, టీవీ సెట్లలో మనకు ఇవాళ ఆ కల నిజమై దర్శనమిస్తుంది. ఒక దశలో మార్కోనికి పిచ్చెక్కిందేమోనని స్నేహితులు అతన్ని కట్టిపడేసి మానసిక చికిత్సాలయంలో చేర్చారు కూడా. తీగలు కాని మరే ఇతర భౌతికపరమైన అనుసంధానాలపై ఆధారపడకుండా కేవలం గాలి ద్వారా సందేశాలను పంపగలిగే శాస్త్రీయ ప్రక్రియను తాను కనిపెట్టానని ఆయన వాళ్లని అతి కష్టం మీద మెప్పించాల్సి వచ్చింది. ఇవాల్టి స్వాప్నికుల పరిస్థితి మరీ ఇంత కష్టతరమేమీ కాదు. ప్రపంచం నిండా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ప్రాచీన స్వాప్నికులకు ఇన్ని అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. ఓటమి ఒంటరిగా రాదు. సాధించి తీరాలన్న ప్రగాఢ వాంచే స్వాప్నికులు తమ ప్రయాణంలో చేసే మొదటి అడుగు అవుతుంది. ప్రతికూల ధోరణి, బద్ధకం, ఆశయశుద్ధి లేని వాతావరణం నుంచి స్వాప్నికులు పుట్టుకు రాలేరు. జీవితంలో విజయాన్ని సాధించిన వారంతా తొలుత ఏదో ఒక చేదు అనుభవంతో మొదలైన వాళ్లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గమ్యాన్ని చేరుకోవడానికి ముందే వాళ్లు ఈ కాల పరీక్షలన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ఏదో ఒక సంక్షోభ పరిస్థితిలోనే ఇలాంటి వారి జీవితం మలుపు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే వాళ్లలో నిబిడీకృతమైన శక్తులన్నీ వెలికి వస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ద పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ను జాన్ బన్యన్ రచించాడు. ఆయన జైలు పాలైన తర్వాతే ఈ అద్భుత రచనకు అంకురార్పణ జరిగింది. మతానికి సంబంధించిన ఆయన భావాలను నేరాలుగా పరిగణించి బన్యన్ను కఠిన శిక్షలకు గురిచేశారు. ప్రసిద్ధ రచయిత ఓ హెన్రీ కూడా ఓహియోలోని తన జైలు గదిలో కూర్చున్నప్పుడే తనలో దాగిన అపూర్వ సాహితీ ప్రతిభను కనుగొన్నాడు. దురదృష్టమే తనలోని మరో ప్రతిభావంతుణ్ణి ఓ హెన్రీకి పరిచయం చేసింది. నేరస్తునిగా సమాజం చేత వెలికి గురైన తర్వాతనే ఆయనలోని సృజనాత్మకత మేల్కొంది. చార్లెస్ డికెన్స్ ఒక దుకాణంలో చిరుద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టాడు. తొలి ప్రేమ విఫలమవడంతో ఆయన కృంగిపోయాడు. హృదయాంతరాలలో తగిలిన దెబ్బ డికెన్స్లోని గొప్ప రచయితను మేల్కొల్పింది.
ప్రేమలో విఫలమైన తరువాతే ఆయన డేవిడ్ కాపర్ఫీల్డ్ అనే తొలి నవల రాశారు. అటు తర్వాత ఆయన రచనలన్నీ పేరు ప్రతిష్టలతో పాటు ఇబ్బడి ముబ్బడిగా ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెట్టాయి. హెలెన్ కెల్లర్ పుట్టకతోనే చెవుడు మూగ అంధత్వంతో బాధపడ్డారు. అంతటి దురదృష్టకరమైన వైకల్యాన్ని కూడా ఆమె అధిగమించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఓటమిని వాస్తవమని భ్రమించేంత వరకు ఎవరూ ఓటమి పాలు కారు అనే సత్యాన్ని జీవితాంతం ప్రబోధించారామె. ఆమె జీవితమే అందుకు తార్కాణంగా నిలిచింది. రాబర్ట్ బర్న్ ఒక చదువులేని గ్రామీణుడు. పేదరికం ఫలితంగా అతనొక తాగుబోతుగా తయారయ్యాడు. కాని ప్రపంచం అతనికి సుందర స్వప్నాల్ని ఆవిష్కరించింది. తన అందమైన ఆలోచనలకు అక్షర రూపాన్నిస్తూ కవితలల్లాడు. అలా ముళ్లదారిలో పూలవనాన్ని పాదుకొల్పారాయన. బీథోవెన్ బధిరుడు, మిల్టన్ అంధుడు. కాని వారి పేర్లు చరిత్రలో అజరామంగా నిలిచిపోయాయి. వాళ్లు తమ కలల్ని ఆచరణాత్మకమైన ఆలోచనలుగా అనువదించుకున్నారు కాబట్టే ఈ విజయాన్ని సాధించగలిగారు. దేన్నైనా కోరుకోవడానికి, దాన్ని స్వీకరించడానికి మధ్య ఒక అంతరం ఉంది. పొందగలను అని నమ్మినప్పుడే ఒక వ్యక్తి దేన్నైనా స్వీకరించగలడు. మనసులో నమ్మకం వేళ్లూనుకోవాలి. అది కేవలం ఆశగాను కోరికగాను మిగిలిపోకూడదు. దేన్నైనా నమ్మాలంటే అనుమానించకుండా స్వీకరించే గుణం ఉండాలి. మనసు తలుపులు మూసుకున్న తర్వాతే నమ్మకానికి, ధైర్యానికి, విశ్వాసానికి తావుండదు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. పేదరికాన్ని, బాధను స్వీకరించేందుకు ఎంతో శక్తి అవసరం. కాని సంపదను, అభివృద్ధిని స్వీకరించడానికి అంతా శ్రమ పడనక్కర్లేదు. ఈ విశ్వవ్యాప్త సత్యాన్ని ఒక ప్రసిద్ధ కవి తన కవితలో ఇలా ఉటంకించాడు. నేను జీవితంలో ఒక్క పైసా బేరమాడను, కాని జీవితం నాకు ఏమీ ఇవ్వలేదు. నేను బెచ్చమెత్తుతూనే సాయంత్రమంతా గడిపాను. చివరికి నా చాలీ చాలని గాదెలో ఏమీ మిగల్లేదు. జీవితమంటే ఒక యజమాని మాత్రమే. నువ్వేం అడిగితే దాన్ని మాత్రమే ఇచ్చే యజమాని. కాని నీ వేతనాన్ని నువ్వే నిర్ణయించుకుంటే దాని ఫలితాన్ని కూడా నువ్వే భరించాలి. నేను అతి తక్కువ కూలీకి పనిచేశాను. అవమానాన్ని ప్రతిఫలంగా పొందాను. జీవితం నుంచి నేనడిగిన వేతనం అది. నేను ఏమడిగానో అదే జీవితం నాకిచ్చింది. ప్రకృతికి కూడా సవాలు విసిరే వాంఛ. ఈ అధ్యయనానికి తగిన ముగింపు నేను నాకు తెలిసిన ఒక అద్భుత వ్యక్తి గురించి చెప్తాను. అతను పుట్టిన కొన్ని క్షణాలకే నేను అతన్ని చూశాను. పుట్టుకతో చెవులు లేకుండానే పుట్టాడు. బాగా బలవంతం చేస్తే డాక్టర్లు అతి కష్టం మీద ఒక నిజాన్ని చెప్పారు. ఈ పిల్లవాడు భవిష్యత్తులో మూగవానిగాను, చెవిటివాడుగాను బాధపడే అవకాశాలున్నాయని ఆ డాక్టర్లు విచారంగా చెప్పారు. డాక్టర్ అభిప్రాయాన్ని నేను ఒక సవాలుగా తీసుకున్నాను. అలా చేసే హక్కు నాకు ఉంది. ఎందుకంటే ఆ పిల్లవాడికి తండ్రిని నేనే కాబట్టి. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక అభిప్రాయాన్ని ప్రోధి చేసుకున్నాను. కాని నా అభిప్రాయాన్ని నేను మౌనంగానే నా గుండెల్లోనే రహస్యంగా వ్యక్తీకరించాను. నా బిడ్డ మాట్లాడతాడని, వినగలడని నా మనసు చెప్పింది. ఎలా? ఏదో ఒక దారి దొరికి తీరుతుందన్న నమ్మకం నాకుంది. ఆ దారిని నేను కనిపెట్టగలనని కూడా నాకు తెలుసు. ఎమర్సన్ మహాశయుని మాటల్ని గుర్తు చేసుకున్నాను. జీవితంలో అన్ని విషయాలు మనకు విశ్వాసాన్ని నేర్పించడానికే ఉద్దేశించినవే. వాటిని మనం ఆదరిస్తే చాలు. మనలో ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకుడు ఉంటాడు. నెమ్మదిగా చెవి వొగ్గి వింటే ఆ తగిన జవాబు మనకు వినబడి తీరుతుంది. తగిన జవాబు ఏమిటి? ప్రగాఢ వాంఛ. జీవితంలో అన్నిటికంటే నా కొడుకు మూగవాడుగాను, చెవిటివాడుగాను మిగిలిపోకూడదన్నదే నాలో ఉన్న బలమైన వాంఛ. వీటికంటే అదే నాకు ప్రధానం. ఈ ప్రగాఢ వాంఛ నుంచి నేను ఒక్క క్షణం కూడా నా చూపును మరల్చుకోలేదు. ఏం చేయాలి? చెవులు లేకపోయినప్పటికీ శబ్దరూపాన్ని నా బిడ్డ మెదడులో నిక్షిప్తం చేయాలన్న బలమైన వాంఛ నాది. దాని మూలంగానే వినికిడి శక్తి ప్రేమతో వాడి మనసును నింపేయాలి. ఆ పిల్లవాడు నాతో సహకరించే వయసుకు రాగానే నేను చేసిన మొదటి పని ఏమిటంటే అతని మెదడులో విని తీరాలన్న వాంఛను బలోపేతం చేశాను. ప్రకృతి కూడా ఆ వాంఛను బలపరిచేందుకు తనదైన దారిలో సహకరించింది. నా కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాడిప్పుడు తన చుట్టూ ఉన్న అనేకానేక విషయాల్ని గుర్తించగలుగుతున్నాడు. అతనికి స్వల్పమాత్రంగా వినికిడి శక్తి ఉందని మేము కనిపెట్టాం. పిల్లలందరిలాగానే సాధారణంగా మాట వచ్చే వయసు వాడికి వచ్చింది. కాని వాడిలో మాట పలకలేదు. అయితే తాను విన్న విషయాల గురించి వాడు తన చేతులు కాళ్ళని ఆడించడం ద్వారా మాకు సంజ్ఞాపూర్వకంగా తెలిపేవాడు. ఇదే నేను తెలుసుకోవాలనుకున్నది. వినికిడి శక్తి ఏ కాస్త ఉన్నా మా అబ్బాయి తన వినికిడి శక్తిని మరింత పరిపుష్టం చేసుకోగలడు. ఇది ఇలా ఉండగా నాలో ఆశను రగిలించిన సంఘటన ఒకటి జరిగింది. ఇంతవరకు ఊహించని విధంగా ఆ సంఘటన చోటు చేసుకుంది. జీవితాన్ని మార్చివేసిన ప్రమోదం. మేము ఒక ఫోనోగ్రాఫ్ను కొన్నాం. తొలిసారిగా బాబు దాన్నుంచి సంగీతాన్ని విన్నప్పుడు అతని ఆనందానికి అంతులేదు. దాన్ని వదలకుండా అంటిపెట్టుకుని ఉండిపోయాడు. 2 గంటల పాటు రికార్డు వెంట రికార్డు ప్లే చేసి ఆనందించాడు.
ఫోనోగ్రాఫ్ ముందు పళ్లతో బల్లని కరుచుకుని వింటూ ఉండిపోయాడు. అతను తనంతట తానే నేర్చుకున్న ఈ అలవాటు గొప్పతనమేమిటంటే మాకు చాలా కాలం వరకు తెలియలేదు. ఎముకకు వాహకత్వ గుణం ఉండటం చేత శబ్దాన్ని పళ్ళు మెదడుకు చేరవేశాయన్నమాట. దీని గురించి అదివరకెన్నడూ మేము వినలేదు. ఫోనోగ్రాఫ్తో స్నేహం చేసిన తర్వాత అతని వ్యవహార శైలిలో నేనొక మార్పును గమనించాను. నేను నా పెదవులతో అతని కణత ఎముకల్ని స్పృశిస్తూ మాట్లాడినప్పుడు అతను నా మాటల్ని స్పష్టంగా వినగలుగుతున్నాడు. నా స్వరాన్ని స్పష్టంగా వినేలా అతనికి సహాయపడాలన్న కృతనిశ్చయంతో నేను వెంటనే అతని మనసులో వినికిడి మాట్లాడటం పట్ల ఆసక్తిని ప్రేరేపించాను. ఫలితం త్వరగానే కనిపించింది. పిల్లవాడు ఇప్పుడు నిద్రకు ముందు నేను చెప్పే కథల్ని విని ఆనందిస్తున్నాడు. ఇక నేను నా పనిని కొనసాగించాను. నా బాబులో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, అందర్లా వినటం, మాట్లాడటం పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా కొత్త కొత్త కథల్ని అల్లి మరీ చెప్పటం మొదలుపెట్టాను. మరీ ముఖ్యంగా ఒక కథని ఎంచుకున్నాను. ఒకే కథని చాలాసార్లు చెప్పాను. చెప్పిన ప్రతిసారి దానికి కొత్తగా ఏదో ఒకటి చేర్చేవాణ్ణి. తాను మాకు బరువు కాదని, ఒక గొప్ప కానుకేనన్న ఆలోచనని మా బాబు మనసులో నాటే దిశగా ఈ మార్పు చేర్పులు జరిగేవి. నేను చదువుకున్న తత్వ ప్రబోధాలన్నిటినీ బట్టి నేనొక విషయాన్ని గాఢంగా నమ్ముతున్నాను. ఏ ప్రతికూలత అయినా ఒంటరిగా రాదు, అది మరో కానుకని వెంటబెట్టుకునే వస్తుందన్నది నా నమ్మకం. కాని నాకు నా బాబులో చోటు చేసుకున్న లోటు ఎలా భర్తీ అవుతుందో తెలియదనే చెప్పాలి. 6 సెంట్లతో అతను ప్రపంచాన్ని గెలిచాడు. ఈ అనుభవాన్నంతా సింహావలోకనం చేసుకుంటే మా బాబు నా మీద పెట్టుకున్న నమ్మకానికి సాధించబోయే ఫలితాలకు దగ్గర సంబంధం ఉందని అర్థమైంది. నేనేం చెప్పినా అతను ఎదురు ప్రశ్నించేవాడు కాదు. తన అన్నయ్య, మా పెద్దబ్బాయి కన్నా తనలోనే విశిష్ట లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్న భావాన్ని నేను అతని మనసులో నాటాను. ఆ ప్రత్యేకతే తనకు ఎన్నో లాభాల్ని చేకూర్చి పెడుతుందని అతను నమ్ముతున్నాడు. ఉదాహరణకు పాఠశాలలో ఉపాధ్యాయులు అతనికి చెవులు లేకపోవడాన్ని గుర్తించి తత్కారణంగా అతని పట్ల ఎనలేని ఆదరణతో వ్యవహరించడాన్ని మా బాబు గమనించాడు. నిజానికి వాళ్ళు మా బాబు పట్ల అంతులేని ఆదరణను ప్రదర్శించేవాళ్ళు. పెరిగి పెద్దవాడైన తరువాత తన అన్నయ్యలాగే తాను కూడా వార్తాపత్రికల్ని అమ్మే వ్యాపారం, మా పెద్దబ్బాయి అప్పటికే వార్తాపత్రికల్ని అమ్మే వ్యాపారం చేస్తున్నాడు, చేయవచ్చునని కూడా నేను మా బాబుకి చెప్పేవాణ్ణి. అన్నయ్య కన్నా ప్రజలు తనకే ఎక్కువగా డబ్బులు ఇస్తారని, ఎందుకంటే తాను కష్టించి పనిచేసే మంచి అబ్బాయిగా గుర్తింపు తెచ్చుకుంటాడని నేను నా బాబుతో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశాను. చెవులు లేవు కాబట్టి తన పట్ల ప్రజలు ప్రత్యేక ఆదరణతో నడుచుకుంటారని కూడా చెప్పాను. 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి మేము అతని బుర్రలోకి ఎక్కించిందంతా చక్కటి ఫలితాన్ని ఇవ్వడాన్ని గమనించాం. 7 ఏళ్లు నిండిన తర్వాత అతను తాను కూడా వార్తాపత్రికల్ని అమ్ముతానంటూ, తనకు కూడా అవకాశం ఇవ్వాలంటూ కొన్ని నెలల పాటు మమ్మల్ని ప్రాధేయపడ్డాడు. కాని వాళ్ళమ్మ మాత్రం అందుకు ససేమిరా అంది. చివరికి తన మనోరథాన్ని నెరవేర్చుకునేందుకు తానే కంకణబద్ధుడయ్యాడు. మేమందరం పనికి వెళ్లిపోగా ఇంట్లో పనివాళ్లతో ఉన్న మా బాబు ఒకానొక మధ్యాహ్నం వార్తాపత్రికల్ని అమ్మే పనికి స్వయంగా పూనుకున్నాడు. వంటింటి కిటికీలోంచి దూకి బయటకు అడుగుపెట్టాడు. పొరుగునే ఉన్న ఒక చెప్పుల వ్యాపారి దగ్గర 6 సెంట్లని అప్పుగా తీసుకుని ఆ డబ్బునే తన వ్యాపారానికి తొలి మూలధనంగా ఖర్చు పెట్టాడు. 6 సెంట్లతో వార్తాపత్రికల్ని కొన్నాడు. వాటిని అమ్మాడు. అమ్మడం పూర్తిగానే వచ్చిన డబ్బుతో మళ్లీ కొన్ని వార్తాపత్రికలు కొన్నాడు. అలా సాయంత్రం వరకు వార్తాపత్రికల్ని కొని అమ్మడం ద్వారా అతను 42 సెంట్లని సంపాదించాడు. మేము పనులని ముగించుకుని రాత్రివేళకి ఇంటికి చేరాం. అప్పటికి మా బాబు గుప్పెట్లో తన తొలి సంపాదన 42 సెంట్లని గట్టిగా పట్టుకుని పడక మీద గాఢ నిద్రలో ఉన్నాడు. వాడి చేతిలోని డబ్బును చూసి జరిగిందాన్ని ఊహించుకుని వాడి తల్లి కన్నీరు పెట్టుకుంది. అది ఆమె ప్రతిస్పందన. నా బాబు తొలి విజయం నాకు నవ్వు తెప్పించింది. మనస్ఫూర్తిగా నవ్వాను. అతని మనసులో నేను పాదుకొల్పిన ఆత్మవిశ్వాసం సాధించిన విజయమే ఆ 42 సెంట్లని నాకు తెలుసు. ఒక చిన్న చెవిటి పిల్లవాడు వీధుల వెంట తిరిగి డబ్బు సంపాదించటానికి నానా కష్టాలు పడడాన్ని వాడి తల్లి చూసింది. నేను మాత్రం ఒక సాహసికుణ్ణి, ఆశయశుద్ధి కలవాడు, స్వాలంబనకు పూనుకున్నవాడు ప్రదర్శించిన తొలి సాహసాన్ని చూశాను. స్వతఃసిద్ధంగా అతను వ్యాపారంలోకి అడుగుపెట్టాడు, జయించాడు. ఇప్పుడు అతని విలువ 100 రెట్లు పెరిగిపోయింది. మా బాబు వ్యాపార శైలి నాకు నచ్చింది. స్వాలంబన అన్నది వాడిని జీవితాంతం వెన్నంటే ఉంటుందనడానికి ఆ రోజు నాకు వాడు ప్రదర్శించిన ధైర్య సాహసాలే ఒక మంచి ఉదాహరణ. బదిరుని చెవికి తొలి శబ్దోదయం. మా చిన్న చెవిటి పిల్లవాడు పాఠశాల విద్య పూర్తి చేశాడు. హైస్కూలు విద్య పూర్తి చేశాడు. కళాశాలకు వెళ్లాడు. టీచర్లు చెప్పేది వినే శక్తి లేకపోయినప్పటికీ బాగా అరిచి చెప్తే కొద్దిగా వినపడేది. అతను అందర్లాగే చదువులో ముందుకు వెళ్లాడు.
అతన్ని మేము బదిలీలకు ప్రత్యేకించిన పాఠశాలలో చేర్చలేదు. సంజ్ఞా భాషను నేర్చుకోవడానికి అతన్ని మేము అనుమతించలేదు. అతను అందరిలానే ఒక సాధారణ జీవితాన్ని గడపాలని మేము వాంఛించాం. అందుకే మామూలు పిల్లలతో కలిసే వాడు చదువుకోవాలని మేము నిర్ణయించాం. మా నిర్ణయాన్ని అమల్లో పెట్టడానికి మేము పలుసార్లు పాఠశాల అధికారులతో వాడివేడి చర్చలు జరపాల్సి వచ్చేది. మా బాబు హైస్కూల్లో ఉండగా మేము వాడికి ఒక ఎలక్ట్రికల్ హియరింగ్ ఎయిడ్ వినికిడి సాధనంను కొనిపెట్టాం. కాని అది అతనికి సరిగ్గా పనిచేయలేదు. కళాశాల విద్య ఒక వారంలో ముగుస్తుంది అనగా అతని జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన జరిగింది. ఏదో ఒక సాదాసీదా అవకాశంగా అది కనిపించింది. ఎలా సంపాదించాడో తెలియదు కాని అతని చేతికి ఒక ఎలక్ట్రికల్ హియరింగ్ ఉపకరణం దొరికింది. కాని అలాంటి ఉపకరణంతో ఇదివరకే చేదు అనుభవం ఉండటం వలన వాడు దాని పట్ల పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. చివరికి ఎందుకో ఆ ఉపకరణాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు. దాన్ని తలమీద అమర్చుకుని బ్యాటరీని తగిలించుకున్నాడు. అంతే, ఏదో ఇంద్రజాలం జరిగినట్టు అతని చిరకాల వాంఛ ఒక్కదాటున నెరవేరింది. జీవితంలో మొదటిసారిగా మా బాబు శబ్దాన్ని విన్నాడు. అందరిలాగే సహజాతి సహజంగా తొలి శబ్దాన్ని విన్నాడు. వాడి ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆనందానికి అవధుల్లేవు. టెలిఫోన్ దగ్గరకు వెళ్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. ఆమె కంఠస్వరాన్ని స్పష్టంగా విన్నాడు. మరునాడు తరగతి గదిలో టీచర్ మాటలు జీవితంలో మొదటిసారి స్పష్టంగా వినిపించాయి. జీవితంలో తొలిసారిగా అతను తన సహాధ్యాయులతో ఇతరులతో సహజంగా మాట్లాడగలిగాడు. ఇదివరకు వాళ్లు గట్టిగా అరిచి చెప్తేనే కాని వినిపించని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా చెప్పినా వినపడుతున్నాయి. నిజంగా అతనికిప్పుడు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరించింది. ప్రగాఢ వాంఛ ఫలితాన్నివ్వడం ప్రారంభించింది. కాని పూర్తిస్థాయి విజయాన్ని సాధించాలంటే మరికొంత దూరం ప్రయాణించాల్సి ఉంది. వైకల్యాన్ని తత్సమాన సంపదగా మార్చుకునేందుకు ఆ పిల్లవాడు మరికొంత అభ్యాసం చేయాల్సి ఉంది. అద్భుతాల్ని సృష్టించిన ఆలోచన తాను సాధించిన విజయం గురించి పూర్తిగా అర్థం కాకముందే శబ్ద ప్రపంచంతో ఏర్పడిన నూతన పరిచయం తాలూకు మంత్రనగర్లో విహరిస్తుండగానే పట్టరాని ఆనందంతో అతను తన వినికిడి యంత్రాన్ని తయారు చేసిన కంపెనీకి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో తన అనుభవాన్ని అనుభూతిని పూసగుచ్చినట్లు హృదయంగా వర్ణించాడు. ఆ లేఖను చదివిన కంపెనీ వాళ్లు న్యూయార్క్కి రమ్మని మా బాబుని ఆహ్వానించారు. అక్కడ వాడిని సాదరంగా ఆహ్వానించి కంపెనీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. కంపెనీ చీఫ్ ఇంజనీర్తో మాట్లాడుతూ వాడు తన అనుభవాన్ని అతనికి వివరించాడు. అదొక భావన అందామా, ప్రేరణ అందామా, ఉత్సాహం అందామా, మీరే పేరుతోనైనా పిలవండి. కాని వాడు తన ఆనందాతిశయాన్ని ఆ ఇంజనీర్ ముందు పూర్తిగా ఆవిష్కరించాడు. ఆలోచన తాలూకు శక్తి చేతనే ఇవాళ వాడి వైకల్యం వాడికొక ఆసక్తిగా మారింది. అది అతనికి ముందు ముందు డబ్బును, సంతోషాన్ని కూడా తెచ్చిపెట్టగలదు. అతనిలో ఆ క్షణంలో ముప్పిరుగొన్న ఆలోచనల ఫలితం ఇలా ఉంది. వినికిడి యంత్రాలు లేక జీవితాంతం బదిరులుగానే ఉన్న బతుకుల్ని ఈడుస్తున్న అనేక మందికి తాను సహాయపడగలనని వాడికి తోచింది. తన ప్రపంచం కళ్ళెదుటే మారిన వైనాన్ని ఇతరులకు చెబితే వాళ్లు కూడా తనలాగే శబ్ద ప్రపంచాన్ని వినగలరన్నది వాడి భావన. తాను ఉపయోగిస్తున్న వినికిడి యంత్రం తాలూకు మార్కెటింగ్ వివరాలను మా బాబు ఒక్క నెలపాటు అధ్యయనం చేశాడు. తాను కనుగొన్న కొత్త ప్రపంచపు ప్రయోజనాన్ని ప్రపంచవ్యాప్తి వినియోగదారులతో పంచుకోవడానికి అన్ని మార్గాల్ని వాడుకున్నాడు. ఈ పని పూర్తయిన తర్వాత అతను తన పరిశోధనల సారాంశాన్ని వివరిస్తూ వినికిడి యంత్రం తయారీదారులకు 2 ఏళ్లకు సరిపడా మార్కెటింగ్ ప్రణాళికల్ని అమల్లో పెట్టేందుకు వీలుగా వాళ్లు మా బాబుకు తన కంపెనీలో ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. ఒక చిన్న కళతో అతను తన ఉద్యోగంలో అడుగుపెట్టాడు. వేలాది మంది బదుళ్ల జీవితాల్లో ఆశాదీపాల్ని వెలిగించాలన్నదే ఆ కళ. అతని సహాయం లేకపోతే నిజంగానే వాళ్ళంతా జీవితాంతం శబ్ద ప్రపంచానికి దూరమైపోయేవాళ్లు. మా బాబు పేరు బ్లేయర్. అతని మనసులో మేము ఆత్మవిశ్వాసాన్ని రగిల్చాం. మేము అలా చేయనట్లయితే బ్లేయర్ కూడా జీవితాంతం బదిరునుగా, మూగవాడిగా కాలం గడపాల్సి వచ్చేదనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మాట్లాడ్డానికి, వినడానికి, అందర్లా సహజమైన జీవితం గడపడానికి సంబంధించిన వాంఛను మేము అతనిలో పాదుకొల్పినప్పుడు ఆ ఆలోచన అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎంతటి తీవ్ర ప్రభావం అంటే ప్రకృతి కూడా శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య ఒక వారధిలా మారి అతని ఆశయ సాధనకు అనుకూలించింది. మానసికమైన ప్రగాఢ వాంఛ భౌతికంగా తత్సమాన ఫలితంలోకి అనూదితమై తీరుతుంది. ఇది నిజం. అందరిలా సహజంగా వినాలని బ్లేయర్ వాంఛించాడు. ఇప్పుడది నిజమైంది. అతను ఎలాంటి వైకల్యంతో పుట్టాడంటే వాంఛ తీవ్రత లేకపోతే అతను చేతిలో పెన్సిళ్లు, పెన్నులు పట్టుకుని పూర్తిగా సంజ్ఞాభాష మీద ఆధారపడి జీవించాల్సి వచ్చేది. బ్లేయర్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక చిన్న మేలైన అబద్ధాన్ని నేను అతని మనసులో నాటాను. అది అతని వైకల్యాన్ని ఒక ఆస్తిగా మార్చింది. తప్పో ఒప్పో ఒక నమ్మకానికి ప్రగాఢ వాంఛ తోడైతే
అది వాస్తవ రూపం దాల్చదు అనడానికి ఎలాంటి సాక్ష్యమూ లేదు. నమ్మకం, బలమైన వాంఛ, ఈ గుణాలు ఏ ఒక్కరిలో పరిమితం కావు. అవి అందరి సొత్తు. మనసే మంత్రం. వార్తాపత్రికలో ప్రచురితమైన ఒకానొక చిన్న పేర మేడం షూమన్ హైంకు ఒక గొప్ప సంగీతకారిణిగా ఎదగటానికి అవసరమైన కిటుకును అందించింది. ఆ పేరాను నేనిక్కడ పేర్కొంటున్నాను. అందులో మనకు కనిపించే కిటుకు కేవలం ప్రగాఢ వాంఛ మాత్రమే. మేడం షూమన్ హైంక్ సంగీతకారిణిగా తన జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్లలోనే వియోనా కోర్ట్ ఒపెరా అధ్యక్షుణ్ణి కలిసింది. స్వరాన్ని పరిశీలించి అవకాశం కల్పించటమే ఈ కలయిక ఉద్దేశం. కాని అతను ఆమెను చూసిన వెంటనే స్వరాన్ని పరీక్షించడానికి విముఖత వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఆమె ముఖంలో ఉట్టిపడుతున్న పేదరికం, మాసిన దుస్తుల్ని చూసి అతను యావగించుకున్నాడు. ఇలాంటి ముఖంతో పాడటానికి వచ్చావా? ఇంత అందవిహీనమైన మనిషివి ఒపెరాలో ప్రదర్శన ఇవ్వగలననే అనుకుంటున్నావా? బుద్ధిగా ఒక కుట్టు మిషన్ కొనుక్కుని 4 రూకలు సంపాదించుకో పో. నువ్వు ఎన్నటికీ గాయకురాలివి కాలేవు అంటూ ఆమెను ఈసడించాడు. ఇది ఆ పేర. కాని ఆమె తన ప్రతిభని నిరూపించుకోవడానికి అట్టే కాలం పట్టలేదు. సంగీతం గురించి ఎంతో తెలిసిన ఒపెరా అధ్యక్షుడి ప్రగాఢ వాంఛ ఎంతో బలీయమైన పరిణామాలకు దోహదం చేస్తుందన్న విషయం మాత్రం పూర్తిగా తెలియదు. ఒక కోరిక బలమైన వాంఛగా వ్యాప్తిగా మారితే ఏం జరుగుతుందన్నది ఆయనకు తెలిసినట్టు లేదు. దాని గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఆయన ఆ అద్భుత సృజనాత్మకకు ఒక అవకాశాన్నివ్వకుండా తిరస్కరించే తప్పు చేసి ఉండేవాడు కాదు. కొన్నేళ్ల కిందట నా వాణిజ్య సహచరుడు ఒకరు జబ్బున పడ్డాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని ఆరోగ్యం క్షీణించసాగింది. అతన్ని మరెన్నో రోజులు సజీవంగా చూడలేమని డాక్టర్ నాకు చెప్పాడు. కాని అతను కొద్ది కాలంలో మరణిస్తాడన్నది డాక్టర్ అభిప్రాయం మాత్రమే, ఈ రోగి అభిప్రాయం కాదు. చక్రాల కుర్చీలో కూర్చుని ఆస్పత్రిలోకి వెళ్తున్నప్పుడు అతను నన్ను చూసి, నేస్తం భయపడకు, కొద్ది రోజుల్లోనే నేను ఈ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేస్తాను అని నీరసంగా చెప్పాడు. పక్కనే ఉన్న నర్సు నాకేసి జాలిగా చూసింది. కాని రోగి సురక్షితంగా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. ఇదంతా జరిగిన కొన్నాళ్లకు డాక్టర్ నాతో మాట్లాడుతూ జీవించి తీరాలన్న కాంక్ష తప్ప అతన్ని మృత్యుముఖం నుంచి మరే శక్తి కాపాడలేదు. మరణాన్ని అంగీకరించని స్వభావమే కనుక లేకపోయి ఉంటే అతను ఎన్నడో కన్నుమూసేవాడు అని చెప్పాడు. నమ్మకంతో కూడిన ప్రగాఢ వాంఛను నేను నమ్ముతాను. ఎందుకంటే అది మనుషుల్ని అధమ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడాన్ని నేను నా కళ్లతో స్వయంగా చూశాను. మరణం కూడా వాంఛని జయించలేదు. సమాధుల్ని కూడా పెకిలించి మనుషుల్ని పునర్జీవింపచేస్తుంది. వందలాది కారణాల వల్ల వాటమి పాలైన వాళ్ళకి అది గెలుపుకి ఓటమికి మధ్య ఉన్న ఒక మాధ్యమంగా పనిచేయడాన్ని నేను చూశాను. ప్రకృతి చెవుల్లేకుండా భూమి మీదకి పంపిన నా కుమారుడికి అది సంతోషం, విజయాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించింది. ఎవరైనా వాంఛాశక్తిని ఎలా సమీకృతం చేసుకుంటారు? ఈ ప్రశ్నకు ఈ అధ్యాయంతో పాటు తదుపరి అధ్యాయాలు కూడా జవాబునిస్తాయి. మనసుకు సంబంధించిన రాసాయనిక సూత్రం ఎంత అద్భుతమైందో అంత శక్తివంతమైనది. దీన్ని ప్రకృతి కూడా అధిగమించలేదు. అసాధ్యం అనే పదానికి తావే లేని, దేన్ని వైఫల్యంగా అంగీకరించని ఏదో ఒక విషయాన్ని ప్రగాఢ వాంఛ రూపంలో ప్రకృతే ప్రసాదిస్తుంది. ఉన్నాయని భావిస్తే తప్ప మనసుకు ఎలాంటి పరిమితులు లేవు. పేదరికమైన ఐశ్వర్యమైన ఆలోచనల ఫలితమే. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.